ఈ గవర్నమెంట్ వల్ల కొద్దిగా ఇక్కడ పెట్టుకున్న ఆకర్షణ కొద్దిగా ఇబ్బందికరంగా కలిగింది. పోతే వ్యాపారాలు అసలు లేవు. ఆ, పోతే మ్, ఇక అంత మించి చెప్పి ఏమి లేదండి. ఇక అదే జగన్ మళ్ళీ వస్తే ఎలా ఉంటుంది? జగన్ వస్తే వ్యాపారస్తులకు ఇది బాగుంటుంది. ఏ విధంగా అలాగే? ఏ విధంగా అంటే ఇలాంటి చోట్ల ప్లేసుల్లో పెట్టుకున్నా ఎక్కువ దాన్ని ఇచ్చేరు. ఈ గవర్నమెంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టి తీసేస్తున్నారు. ట్రాఫిక్ గడ్డి అంటున్నారు, అది అంటున్నారు. ఈ గవర్నమెంట్లో పెట్టినట్ల ఏదో 40-50 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా తీపిచ్చేస్తారు. జగన్ బాబు అన్నప్పుడు బాగానే ఉండేది. అన్న మాట నిలబెట్టుకున్నాడు ఆయన. ప్రజలకి ఇచ్చేస్తానని అన్నీ నిలబెట్టుకున్నాడు. వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి ఇస్తానన్నది ఇచ్చాడు. వయసు పిల్లలకి చదువు విషయంలో వాళ్ళ కాలేజీకి కానీ స్కూల్కి కానీ అది వరకు లేని సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేశారు జగన్ బాబు. నడి వయసు వాళ్ళు కూడా కష్టపడలేని వాళ్ళకి కూడా చేయూత పథకాలు కూడా ఇచ్చాడు. అనుకున్న మనుషుల దగ్గర అన్నవన్నీ కూడా ఆయన నెరవేర్చాడు. కానీ ఈయన ఇంట్లో ఉన్న పిల్లలకి వృద్ధాప్యం వాళ్ళకి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా మనిషికి 1500 ఇస్తానని అన్నాడు. ఏమీ లేదు. జగన్ మళ్ళీ వస్తానంటే ఓటేస్తారా? ఓకే, దేశం అంతా వేసేస్తారు ఆయనకి. జగన్ స్పెషల్ ఏంటి? జగన్ స్పెషల్ కాదు, అనుకున్నాయి అన్నీ ఇచ్చాడు ఆయన. ఈయన అనుకున్నా ఇవ్వలేదు. ప్రజలు మోసపోయి వేసేసారు, అన్నీ ఇస్తానన్నారని ఈ చంద్రబాబు నాయుడు. అంతేనండి. మళ్ళీ జగన్ వస్తారంటే ఓటేస్తారా? వేస్తాం. జగన్ నుంచి ఈసారి ఏం కోరుకుంటున్నారు? ఆయన దగ్గర ఏమీ కోరుకోవట్లేదండి. ఆయన మంచితనమే మాకు కావాలండి. ఆయన ప్రజలకు ఇస్తాయన్నా అన్నీ ఇచ్చాడు కనుక ఆయన మంచితనం మేము కోరుకుంటున్నాం. అంతేనండి. మాకేం కావాలని కాదు, నాకు చేస్తే కాదు ప్రజలందరికీ చేశాడు ఆయన. మనకి చేస్తే మంచోడు కదండి, అందరికీ సాయం చేశాడు ఆయన. అనుకున్నా ఎన్ని ఇచ్చాడు, ఎన్ని ఇస్తానన్నా ఇవ్వలేదు. జగన్ ఉన్నప్పుడు బాగుంది మొత్తం. చంద్రబాబు వచ్చిన తర్వాతనే మళ్ళీ ఇబ్బందులు అయిపోయినాయి. ఏం ఇబ్బందులు ఉన్నాయి? పథకాలు ఒకటేనా, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయి? ఏం లేవు, పథకాలు లేవు. బండ్లు ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. బండ్లు డబ్బులు ఏమి కట్టించుకుంటున్నారు. మళ్ళీ ఎలా బతుకుతారు? జగన్ ఉన్నప్పుడు ఉన్న అంటే జగన్ మళ్ళీ వస్తానంటే, జగన్ 2.0 మళ్ళీ వస్తానంటే ఏమంటారు? రమ్మనే చెప్తాం. ఏ కారణాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఈసారి జగన్? ఏమో అని ఏమి ఇస్తారో నాకు. పోయినసారి మాత్రం అన్ని బాగా ఇచ్చాడండి. అన్ని పథకాలు ఇచ్చారు, అన్ని బాగానే చేశారు. ఈసారి కూడా దానికంటే ఇంకా ఎక్కువ చేస్తారని అనుకుంటున్నాం. గవర్నమెంట్ పరిస్థితి బాగాలేదండి. అసలు ప్రజలకు ఉపయోగం లేని గవర్నమెంట్, ప్రజలకి ఉపయోగం లేని గవర్నమెంట్. వరదలు వచ్చాయి, వ్యాపారాలు లేవు, పథకాలు ఇస్తామని చెప్పి అన్నారు. ఒక్క పథకం కూడా అమలు చేయట్లేదు. ఒక పెన్షన్ తప్ప నుంచి ఏమి రావట్లేదు. అదే గత ప్రభుత్వం బాగుండేది. గత ప్రభుత్వం పథకాల వరకు ఇచ్చారు, డెవలప్మెంట్ లేదు. ఇది డెవలప్మెంట్ లేదు, పథకాలు లేవు, రెండూ లేవు. గవర్నమెంట్ మీద వ్యతిరేకత బాగా వచ్చింది ప్రజల్లో. జగన్ మళ్ళీ వస్తానంటున్నాడు 2.0 పేరుతో. చెప్పలేమండి, మరి ప్రజలు రూపాయి ఇస్తానంటే ఎవరికి ఆశ ఉండదు. వస్తే రావచ్చు. అంటే మీరు పర్సనల్గా మీరు కోరుకుంటున్నారు జగన్? మేము జగన్ని కోరుకోవట్లేదంటే కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇంతకుముందు వ్యాపారాలు డౌన్ అయినాయి, ఇప్పుడు పూర్తిగా డౌన్ అయినాయి. అసలు ఏమి లేవు వ్యాపారాలు. వ్యాపార సమస్య వచ్చేవరకు అసలు వ్యాపారాలు ఏమి లేవు. ఎక్కడ చూడు టూలెట్ బోర్డులు, షాపులు బీకేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రజలు రోడ్డు మీద బతికే పరిస్థితి లేదు. జగన్ని పొలిటికల్ యాంగిల్లో చూస్తున్నారా, లేకపోతే రాజకీయంగా ఆయన మళ్ళీ రావాలని కోరుకుంటున్నాడు? ఆయన పొలిటికల్ యాంగిల్లోనే చూస్తున్నారా, లేదంటే డెవలప్మెంట్ యాంగిల్లో చూస్తారా? జగన్ చూడాల్సి వస్తుంది. డెవలప్మెంట్ యాంగిల్లో చూడాలి. ప్రజలకి న్యాయం చేసేవాడు కావాలి. అది నాకైతే ఎడ్యుకేటెడ్ అన్న వాళ్ళకి అసలు ఎలా ఓటేస్తారో కూడా అర్థం కావట్లేదండి ఆయనకి. అంటే ఓట్లని గల్లం జరిగినాయి అని అంటున్నారు, అది నిజమే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇంత ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు అంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ కూడా చేంజ్ చేశాడు జగన్. నేను ఫస్ట్ టైం ఆయనకు ఓటేసానండి. అండ్ ఇన్ని సంవత్సరాలు బట్టి నేను ఓటేయలేదు. నా ఓటు ఫస్ట్ జగన్కే వేసాను. అంటే నేను నమ్మిన లీడర్ ఆయన. అంటే అందరికీ అంటే చిన్న వయసు దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయన నుంచి హెల్ప్ అనేది వచ్చిందండి గవర్నమెంట్ నుంచి. ఏ గవర్నమెంట్ కూడా చేయలేదండి. చాలా పథకాలు పెట్టాడు. అసలు ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా చేయనన్ని కొత్త పథకాలు ఆయన చూపించారు మనకి. నేను కంపల్సరీ ఆయనకి వేస్తానండి. నాకు తెలిసిన వాళ్ళకి కూడా ఆయనకి ఏమని చెప్తాను. కానీ రాంగ్ స్టెప్ చేశారండి ప్రజలు మాత్రం. చాలా మంది రాంగ్ స్టెప్ తీసుకున్నారు. రాంగ్ స్టెప్ కాదు, మోసపోవడం, రాంగ్ స్టెప్ తీసుకున్న ఏదైనా కానివ్వండి, ఫలితం ప్రజలే అనుభవిస్తున్నారు. మళ్ళీ ఈ 5 ఏళ్ళు ఇబ్బంది పడాల్సిందే అంటారు? పడాల్సిందేనండి. చేసుకుందాని అనిపించుకోవాలి కదా.
చేసిన ఆయనకి మళ్ళీ మనం చేసుంటే ఓటేసుంటే మనకి కర్మ వచ్చేది కాదు. ఈయన ఇప్పుడు పింఛన్ ఇస్తున్నారు అంతే, 1000 రూపాయలు పెంచారు. వాళ్ళకి వీళ్ళకి ఎంత తేడా ఉంది? అంటే జగన్ మళ్ళీ వస్తానంటే ఓటేస్తారా? ఎందుకు వెయ్యం? రాని అండి, వద్దంటామా? ఈయన వస్తాడే అనుకున్నాం, రాలేదు, ఏం చేద్దాం? అంటే అప్పుడులో పెన్షన్ ఇతర పథకాలన్నీ కరెక్ట్గా వచ్చేవి, ఇప్పుడు తగ్గిపోయింది, ఇప్పుడు పథకాలు ఎక్కువ ఇవ్వట్లేదు. ఇప్పుడేమో 45 వయసులో డబ్బులు రాలేదు. అంటే అసలు ఏంటంటే గవర్నమెంట్ చంద్రబాబు ఇప్పుడు కష్టాల్లో అప్పుల్లో ఉన్నారని ఆపుతున్నారంటున్నాడు ఆయన. మరి ఏంటో మాకు తెలియదు. అప్పుడు ఆయన అప్పుల్లో ఉన్నాడు అన్నారు, ఇప్పుడు ఈయన అప్పుల్లో ఉండారన్నారు. మనం ఎవరికి చెబుదాం? అంతే.